హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఈరోజు ఎక్కడున్నాము అని అనుకుంటున్నారా? సో ఈరోజు హాస్పిటల్కి వచ్చాము. సో ఈరోజు మా అక్కది డెలివరీ డేట్ ఇచ్చారనమాట. సో తన కోసమనే వెయిట్ చేస్తున్నాము. నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock దాకా బేబీ కోసం వెయిటింగ్. సో చాలాసేపు అయిపోయింది వెయిట్ చేసాం. అందరం అలసిపోయిన, నిద్ర లేవు. అక్క చూస్తేమో పెయిన్స్ అలాగే ఉన్నాయి, చాలా నొప్పులు తీస్తుంది, బట్ అయితే లేదు. ఇక అక్కను చూసినాకైతే నాకు ఒక్క నిమిషం కళ్ళు దిగినట్టు అయింది. భయంతో వణికిపోయినా, లేబర్ పెయిన్స్ అంటే ఇలా ఉంటాయా అని. నిజంగా గ్రేట్ అండి ఆడవాళ్ళు. నిజంగా 2 చేతులు ఇచ్చి నమస్కరించినా తప్పు లేదు. అంత గ్రేటు. అందరూ ఎందుకు అమ్మాయి అంటే గ్రేట్ అంటారు, ఈరోజు అర్థమైంది నాకు. సో ఈ గ్యాప్లో మా వాళ్ళతో సెల్ఫీ దిగినాను. నేను హ్యాపీ మూమెంట్సే కదా, సో అందుకే హ్యాపీగానే ఉన్నాము. అంటే ఏదో హెల్త్ బాగాలేకపోతే అది వేరే, బెటర్. డెలివరీ అంటే మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, మన ఇంటికి బాబు పాప వస్తున్నారని ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేసినాం. తర్వాత అక్కకి ఇంకా ఊపిరి తీసుకోవడానికి అవ్వట్లేదు, శ్వాస రావట్లేదు. అంటే తన పెయిన్స్ తీసి అలసిపోయిందని ఇంకా గ్యాస్ పెట్టారనమాట. అది దానివల్ల పుష్ అవుతుంది అంట బేబీ. సో అందుకోసమే ఇంకా అప్పటికి చేస్తే ఇంకా అవ్వట్లేదు అని చెప్పి డాక్టర్లు వచ్చి ఇంకా లేబర్ రూమ్కి తీసుకురండి, ఇంకా అయితలేదు అని చెప్పి. బేబీ ఎందుకు అయితలేదంటే బేబీ చాలా హెల్దీ ఉంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది బేబీ, కాబట్టి నార్మల్ అవ్వట్లేదు. అక్కడికి చాలా ట్రై చేసింది, 9 hours తీసింది నొప్పులు అయినా సరే తను అలసిపోయింది, కానీ బేబీ బయటికి రాలేదు. సో అందుకని ఇంకా లేబర్ రూమ్కి తీసుకురండి అంటే ఇంకా మా బావ అక్క అందరేమో ఇంకా హెల్ప్ చేస్తున్నారు దానికి తీసుకెళ్ళడం కోసం. ఇంకా అందరు తీసుకెళ్తున్నారు లేబర్ రూమ్కి. అయితే నిజంగా తనను చూసినాక చాలా బాధ అనిపించింది. ఆ ప్లేస్లో ఎవరున్నా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తను నడవడానికి కూడా వస్తలేదు అంత పెయిన్స్లో కూడా, కానీ కష్టపడి తన బేబీ కోసం తను పోరాడి ఇంకా వెళ్తుందన్నమాట. ఎలా అయినా మా బేబీ బయటికి రావాలి, హెల్తీగా రావాలి అంత నొప్పిలో కూడా. బహుశా మన అమ్మ వాళ్ళు కూడా మనకు అలాగే చేస్తుంటారు. అందుకే ఎవరైనా అమ్మ నాన్నకి చాలా రెస్పెక్ట్ అండ్ ప్రేమ ఖచ్చితంగా వాళ్ళు చెప్పే వాళ్ళ మాటకి మర్యాద అనేది ఖచ్చితంగా ఇవ్వండి దయచేసి. ఇక మా హస్బెండ్ చూసారా కూర్చున్నాడు వాళ్ళ పాప కోసం బయట. జోక్ ఏంది అంటే మా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడుగా, బాయ్ పుడతాడని చెప్పి షర్ట్ వేసుకునేది వచ్చాడు. బ్లూ అంటే బాయ్ అని నేను చెప్పానని పాపం వేసుకునేది వచ్చాడు హ్యాపీగా. తనేమో అత్తమ్మ, బేబీ వాళ్ళ అత్తమ్మ, అందరమ్మ వెయిట్ చేస్తున్నారు బేబీ ఎప్పుడు వస్తుంది అని. పాపం ఎవరికి నిద్ర లేదు, తిండి లేదు, టెన్షన్, ఒక పక్క హ్యాపీనెస్. ఇంకా అడుగుతున్నా అందరికి బేబీ ఆ బాయ్ అని. గర్ల్ అనుకుంటున్నారా? బేబీ బాయ్ అంతేనా? మీ ఓటు బాయ్కా? మీ ఓటమ్మా అత్తయ్య గారు, చిన్న అత్తయ్య గారు బాయ్ అనుకుంటున్నారా? ఎందుకు థమ్స్అప్ బాటిల్ మైక్ కాదు ఏమైనా? సరే మిగతా వాళ్ళని కూడా అడుగుదాం. పెద్దమ్మ నువ్వు బాయ్ అనుకుంటున్నావా గర్ల్ అనుకుంటున్నావా? నేను కొడుకేనా అంటే అంకుల్. అత్తమ్మ నువ్వు కూడా బాయ్. అందరు బాయేనా? నువ్వు బేబీ బాయా గర్లా? అన్న నువ్వు కొడుకేనా? మీరు బాయ్ గర్ల్? బాయ్. ఫైనల్గా అయితే చిట్టి తల్లి వాయిస్ బయటకు వినిపించింది. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే మా ఇంటికి శుక్రవారం రోజు మహాలక్ష్మితో పుట్టేసింది. ఎంత క్యూట్ ఉందంటే బేబీ, నిజంగా చూడండి ఎంత క్యూట్ అంటే ఒక బొమ్మలా అనిపించింది. అందరూ బాయ్ అని ఓటేశారు, కానీ పాప పుట్టింది. ఇట్స్ ఓకే, మా ఇంట్లో ఫస్ట్ బేబీ. సో అందరూ హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు, హ్యాపీగా చూసుకున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా. గ్రేట్ మూమెంట్. ఒక్కొక్కైతే నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసేసారు ఇంకా బేబీతో పాటు కూడా. ఇంకా ఫస్ట్ టైం బేబీకి మిల్క్ ఇస్తుంది అక్క మెమొరీ కోసం ఈ వీడియో తీసాను అనమాట. ఎప్పటికైనా ఎవరికైనా చాలా మెమొరబుల్ డే, ఫస్ట్ బేబీ కాబట్టి. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా పిన్ని అయిపోయాను, మా ఆయన కూడా బాబాయ్ అయిపోయాడు. వాళ్ళ బాబాయ్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. సో అందరం ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉన్నాం బేబీ పుట్టినందుకు. చాలా క్యూట్ పుట్టింది, హెల్తీగా పుట్టింది, అదే చాలా అనుకున్నాం మేము కూడా, ఇద్దరు హెల్తీగా ఉండాలని. అంత క్యూట్ ఉంది కదా మా పాప.
సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఏదో ఒకటి మంచి వీడియోస్. సో ఫైనలీ మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు. సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. దాని చెయ్యి ఇట్లా ఊపు, దాని సైడ్ చూడు, చిట్టి సైడ్ ఊపు దాని చెయ్యి.